వెల్కమ్ టు మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? అయితే ట్రై చేయకపోతే మాత్రం ఈ వీడియోని మీరు ఫుల్ వరకు చూడండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్, అలాగే 4 ఎగ్స్ తీసుకున్నాము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. సో క్యాలీఫ్లవర్ అనేది 1 నిమిషం మాత్రమే ఉడికించుకోవాలి. సో స్టవ్ అనేది ఆన్ చేసి మన ప్రాసెస్ అనేది మీరు చూడండి. కళాయి అనేది పెట్టుకున్నాము. 1 గ్లాస్ అంత ఆయిల్ అనేది మనం పోసుకుంటున్నాము. తెరమూత దినుసులు అనేవి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాము. ఆయిల్లో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేసుకుంటున్నాం. క్యాలీఫ్లవర్ ఎవరైనా తింటారు. క్యాలీఫ్లవర్ విత్ ఎగ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు ప్రాసెస్ చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాము, ఎందుకంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఒకసారి కలుపుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఏవైతే ఉడకపెట్టుకున్నామో క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవి కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. కారం అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము. ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినవి. ఇప్పుడు ఎగ్స్ అనేవి మనం యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా ఈ విధంగా అన్ని ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలా ఎగ్స్ అనేవి వేసుకున్న తర్వాత మూత అనేది మనం పెట్టుకోవాలి కొంచెంసేపు. సో ఇప్పుడు మనం తీసి చూస్తున్నాము, ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్నాము. ఈ కర్రీ చపాతీస్లోకి, నాన్స్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాము. ఇది తిప్పుతా వేపుకోవాలి, లేకపోతే అడుగంట పోద్ది. కోడిగుడ్డు పొరుటు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మన కర్రీ అయితే అయిపోవచ్చిందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, వేడి వేడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.